ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాము. దట్స్ ఆల్ అబౌట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే. సో ప్రింట్ ఫంక్షన్, నాట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ సిలో వస్తుంది కదా. సారీ, ప్రింట్ ఫంక్షన్. ఓకే. సో ప్రింట్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, దానికి ఒక సింటాక్స్ ఏమైనా ఉందా? సో నార్మల్ ప్రింట్ఎఫ్ సిలో అయితే ఆ, చాలా సింపుల్ గా క్యాజువల్ గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ పైథాన్ లో ఉన్నటువంటి ఈ ప్రింట్ ఫంక్షన్ చాలా డిఫరెంట్ గా వర్క్ అవుతుంది దాన్ ప్రింట్ ఎల్ఎన్ ఏదైతే జావాలో ఉందో, తర్వాత సి లో ఉన్న ప్రింట్ ఎఫ్ ఫంక్షన్, తర్వాత C++ లో ఉన్న సిస్టమ్ సి అవుట్, వీటన్నిటికంటే ఈ ప్రింట్ అనేది చాలా ఎఫెక్టివ్ గా, చాలా డిఫరెంట్ గా వర్క్ చేస్తుంది. సో ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, ఒక్కొక్క పాయింట్ సింపుల్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము విత్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఫస్ట్ చూడండి, మనం ఏదైనా ఒక కంటెంట్ సింపుల్ గా ప్రింట్ చేయాలి, ఇంకా అవుట్పుట్ స్క్రీన్ మీద అది రావాలి అనుకున్నప్పుడు we can go with this print function. Okay. So we can use print function to display the output on the console for end user sake. Okay. Next, multiple forms are these related to printf. ఇందులో మల్టిపుల్ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. సో కొన్ని ఫార్మ్స్ చూడండి. ప్రింట్ సమ్ స్ట్రింగ్ ఇచ్చాను, నెక్స్ట్ ఉత్త ప్రింట్ ఇచ్చాను, నెక్స్ట్ ప్రింట్ అని చెప్పి ఇంకోటి ఇచ్చాను. ఏమైంది మధ్యలో స్పేస్, అదే ఎంటీ లైన్ అయితే ప్రింట్ అయింది. ఓకేనా? అంటే ఇక్కడ జస్ట్ ఒక ఉత్త ప్రింట్ ఎఫ్ ఏంటిది, డిఫాల్ట్ గా /n అంటే న్యూ లైన్ అన్నమాట. ఓకే. చూడండి, దీన్ని తీసేస్తే ఇట్లా వచ్చింది. ఆ, ఈ లైన్ ఉంచితే మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద సేమ్ థింగ్. ఏదైనా మనం ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ కూడా ప్రింట్ చేయొచ్చు, హలో వరల్డ్ అని చెప్పేసి. ఓకేనా? ఇట్లా మనం ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉన్నాయిగా, డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో అవి కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, /n/t/r. సో వాట్ ఎవర్ ద ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇస్ దేర్, వి ఆల్ కెన్ యూస్ దాట్ అన్నమాట. ఓకే. సో హలో వరల్డ్, దీనికి అవుట్పుట్ ఎట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఇక్కడ స్పేస్ రాదు. ఓకే. సో ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్, ఈ లైన్ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే మధ్యలో 3 స్పేసెస్ వచ్చాయి, ట్యాబ్ స్పేస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ చూడండి. రిపిటేషన్ ఆపరేటర్ అంటే స్టార్ ఆపరేటర్ స్ట్రింగ్ తో యూజ్ చేసినప్పుడు, ఒక ఇంటీజర్ ని ఒక స్టార్ తో యూజ్ చేసినప్పుడు, హలో స్టార్ 10 అన్నాం, ఏమొచ్చింది, 10 టైమ్స్ హలో వచ్చింది. వచ్చింది కదా. ప్లస్ యూజ్ చేస్తే 2 యాడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? హలో వరల్డ్ ఇట్ వస్తుంది. సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు స్ట్రింగ్ ప్లస్ ఆపరేటర్స్ అని చెప్పేసి. ఓకే. ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఏ ఉండి మనం ప్లస్ చేసామంటే కన్కాటినేషన్ చేస్తుంది. ఓకే. ఒక ఆపరేటర్ కనుక స్ట్రింగ్ టైప్ ఉండి సెకండ్ అనేది వేరే ఉంటే అదేమవుతుంది, అదర్ దాన్ అదర్ టైప్ లైక్ ఇంట్, దెన్ ఇట్ విల్ గెట్ ద ఎర్రర్. అంటే ప్లస్ కండిషన్ లో రెండు స్ట్రింగ్ ఉంటే ఏమవుతుంది, కంకాటినేషన్ జరుగుతుంది. అంటే రెండు యాడ్ అయ్యి ఇట్లా కంకాటినేట్ అయ్యి వస్తాయి అన్నమాట. అదే ఒకటి స్ట్రింగ్ ఉండి ఇంకోటి ఇంటీజర్ ఉంటే పక్కా విల్ గెట్ అండ్ ఎర్రర్ అన్నమాట. రెండు కూడా నంబర్ టైప్ ఉంటే అర్థమెటిక్ నార్మలైజేషన్ జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ప్లస్ ఇన్ ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ చూడండి, మళ్ళీ వేరియబుల్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఎట్లా ప్రింట్ చేస్తాం. ఇట్లా సింపుల్ గా కామా పెట్టేసి వేరియబుల్ నేమ్ అయితే ఇస్తాం. ఇక్కడ ద వాల్యూస్ ఆర్ ఏమన్నాం మనం, ఏ కామా బి కామా సి అంటే డబల్ కోడ్స్ ఎండ్ చేసి తర్వాత కామా ఏ కామా బి కామా సి అనాలి. ఓకే. అట్లా మనం యూస్ చేయొచ్చు. 10 కామా 20 కామా 30 అని చెప్పి వచ్చింది కదా. కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం, ఒక 1 minute. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30. రైట్. ప్రింట్ ఆఫ్ ఏ అనొచ్చు, విల్ గెట్ అవుట్పుట్. రైట్. ఏమొస్తుంది, 10 అయితే వస్తుంది అనమాట. వచ్చింది 10 వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ప్రింట్ ఆఫ్ డబుల్ కోడ్స్ లో ఏ వాల్యూ ఈజ్ అని కూడా వేయచ్చు మనం.
ఏ వాల్యూ ఈజ్ కామా ఏమైతే ఏ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఈ లాస్ట్ లో దీని వాల్యూ యాడ్ అవుతుంది. చూద్దాం ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి అదే జరిగింది ఇక్కడ. ఏ వాల్యూ ఇస్ 10. ఓకే, ఏ వాల్యూ ఇస్ 10. అట్లా బి వాల్యూ అట్లా సి వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ కామా బి కామా సి అనొచ్చు. కామా బి కామా సి వచ్చిన 10 20 30 అట్లా. ఓకే, సో ఇలా మనం వేరియబుల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ప్రింట్ ఫంక్షన్. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఉండే కొద్దీ వెళ్దాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎస్ఈపి ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం, అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ ఓన్లీ మన భాషలో. థ్యాంక్ యూ.